పరలోకపు తండ్రి, నిత్యత్వానికి సంబంధించిన మాటలు కొన్ని నేర్చుకోవడానికి మాకు అనుగ్రహించిన అవకాశంకై స్తోత్రాలు. ఇంకా అనేకమైన సంగతులు మేము కూడా నేర్చుకునేలాగున మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, స్థానికంగా ఉన్న సంఘాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మరి గత కొద్ది రోజులుగా చిన్న అంశం మాకు ఇచ్చినారు. ఆ యొక్క అంశాన్ని ధ్యానించే భాగ్యం మాకు మీరు ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, మరి నాయన మీ ప్రియులు వాక్యం వింటున్నారు. మరి నాయన ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు కానీ ప్రభు, మరి యొక్క వాక్యాన్ని మరి తండ్రి పరిశుద్ధాత్మ చేత మీరే వాళ్ళకి బోధించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, స్థానిక సంఘాన్ని బట్టి, సంఘ పెద్దలను బట్టి, బాధ్యత గల సహోదరులను బట్టి క్రమం తప్పకుండా అన్ని కూడికలకి హాజరవుతున్న మీ ప్రియులందరికీ స్తోత్రాలు. పరలోకపు తండ్రి నాయన, మరి మీ యొక్క ఇంట్లో ప్రత్యేక కూడికలు పెట్టుకునే అవకాశం అనుగ్రహించినారు. బాప్తీస కార్యక్రమాలు కలిగి ఉండే అవకాశం మీరు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ఆ యొక్క ప్రత్యేక కూడికల కొరకు, ఏర్పాట్ల కొరకు, సిద్ధపాట్ల కొరకు, మరి నాయన ఆయా బాధ్యతలు చేపట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మరి ఎవరి బాధ్యతలు వాళ్ళు నమ్మకంగా నెరవేర్చేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. మీ ఇంట్లో పనిచేసే భాగ్యం ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించినారు. ఎంతోమందికి లేని భాగ్యాన్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. మరి నమ్మకస్తులుగా మీ ఇంట్లో పనిచేసేలాగున సహాయం చేస్తూ రండి. బాప్తీసాల కొరకు ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మీరు సిద్ధపరచండి. పరలోకపు తండ్రి, ఆత్మచేత నింపండి ప్రభు. మరి ధైర్యంగా నీటి బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చేలాగున కృప చూపించండి పరలోకపు తండ్రి. మరి నాయన వంట పనులేమి, ఆవరణం శుభ్రం చేయడం ఏమి, పరలోకపు తండ్రి కూరగాయలు కట్టింగ్ ఏమి, కూరగాయలు పర్చేస్ చేయడం ఏమి, సెట్టింగ్ ఏమి, పాటలు పాడుట ఏమి, వాయిద్యాలు వాయించుట ఏమి, ఇంకా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో పనులు ఉన్నాయి. ఆ పనులన్నింటిలో కూడా, ఆ పరిచర్యలు అన్నింటిలో కూడా మీరు మీ మెండైన కృపను అనుగ్రహించండి పరలోకపు తండ్రి. సంఘం అనేది వేలకు తల్లి అవ్వాలి అనేది మీ యొక్క కోరిక, మీ యొక్క ఆశ పరలోకపు తండ్రి. వేలల్లో ప్రజలు ఇక్కడికి వచ్చి నూతన జన్మ పొందుకునేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం పరలోకపు తండ్రి. మరి నాయన గొప్ప మార్పుని, గొప్ప జీవాన్ని, గొప్ప ఉజ్జీవాన్ని ఈ యొక్క కూడికల ద్వారా మీరు తీసుకొని వస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. నిలబడే మీ యొక్క దాసులను కూడా మీ ఆత్మచేత నింపండి పరలోకపు తండ్రి. మరి నాయన ఏ ఆత్మకు ఏ వాక్యం కావాలో ఆ వాక్యం మీరు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ పరలోకపు తండ్రి ప్రభు, ఈ యొక్క కూడికను మేము ఆరంభించబోతున్నాం. దయచేసి మాకు కూడా సహాయం చేయండి. కరెంటుని, మైక్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. వచ్చిన మీ ప్రియులకై స్తోత్రాలు. ఇంకా మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు క్షేమంగా మా మధ్యలోకి తీసుకొని వస్తారని నమ్మి స్తుతిస్తూ పరలోకపు తండ్రి, కరెంటుని, మైక్ని మీ స్వాధీనంలో పెట్టుకోండి. అంధకార చీకటి శక్తులు అన్నీ కూడా మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం పరలోకపు తండ్రి. ప్రభువా, మరి ఏమి నేర్చుకోవాలో మీరు మాకు నేర్పియవలసిందిగా కోరుతూ కొన్ని పాటలు కూడా నేర్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఆ యొక్క పాటలు కూడా మేము నేర్చుకొని పరలోకపు తండ్రి మిమ్మల్ని స్తుతించేలాగున కృప చూపవలసిందిగా కోరుతూ వాక్య ధ్యానంలో కూడా తోడుగా ఉండండి ప్రభువా. మరి ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా, ఆశీర్వదకరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాకు కూడా సాంగ్ తీసుకుందా. రెండో పాట, వెనకాల నుండి రెండో పాట. దేవుడు చేసిన పని అయి ఉన్నాము అనే పాట పాడుతూ ఈ పాట నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తాం. వస్తుందా పాట? వెనకాల నుండి రెండో పాట, దేవుడు చేసిన పని అయి ఉన్నాము. 7 చరణాలు ఉన్నాయి, అన్ని పాటలు. నూతనముగా చేర్చబడిన సియోను గీతములు, వెనకాల నుండి రెండో పాట. దేవుడు చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆదాము నిబంధనను
భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా దేవుని కుమారుడు గొర్రె పిల్లయై దేవుని కుమారుడు గొర్రె పిల్లయై ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నిట్టూర్పులతో మూలుగులెడుచు మొరపెట్టగా ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యములో నుండి నిట్టూర్పులతో మూలుగులెడుచు మొరపెట్టగా పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు పరలోకము నుండి దిగి వచ్చి దేవుడు విడిపించి వారిని నడిపించెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమై ఉంటిమి. దేవుడు తన మహా ప్రేమ చేత దేవుడు తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుని కృపా మహా దైశ్వర్యమును బట్టి రక్తము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని కృపా మహా దైశ్వర్యమును బట్టి రక్తము ద్వారా అపరాధములను క్షమించెను. దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి దేవుని చిత్తమైన సంకల్పమును బట్టి తన స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు
రక్తము వలన సమీపస్తులుగా చేసెను. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్తులుగా చేసెను. మధ్యపు గోడను పడగొట్టి మనలా, మధ్యపు గోడను పడగొట్టి మనలా ఇశ్రాయేలుతో ఏకము చేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తల పునాదిపై, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులు ప్రవక్తల పునాదిపై పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా, పరిశుద్ధాలయముగా దేవుని వాసముగా ఆత్మమూలముగా కట్టబడుచున్నాము. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవ నీవే మా కుమ్మరివి, జిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. దేవ నీవే మా కుమ్మరివి, జిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి, మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి, మహిమనందుచున్న దేవా స్తోత్రము. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. ఇదే పాట మళ్ళీ పాడదాం. ఆల్టర్నేట్ స్టాంజస్ 1, 3, 5, 7 ఆల్టర్నేట్ స్టాంజస్ పాడదాము. ఇదే విల్ సింగ్ ద సేమ్ సాంగ్. మొదటి చరణము, 3వ చరణము, 5వ చరణము, 7వ చరణం మార్చి పాడదాం. విల్ ట్రై టు లర్న్ దిస్ సాంగ్. దేవుడు చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము క్రీస్తునందు, ఆయన చేసిన పని అయ్యున్నాము. ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన మరణ దాస్యములో నుండగా, ఆదాము నిబంధనను భంగము చేసిన దోషము వలన
మరణ దాస్యములో నుండగా దేవుని కుమారుడు గొర్రె పిల్లై, దేవుని కుమారుడు గొర్రె పిల్లై ప్రాణమిచ్చి ప్రాయశ్చిత్తము చేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమయ్యుంటిమి. అపరాధములచే పాపములచే చచ్చిన వారమై ఉగ్రత పాత్రులమయ్యుంటిమి. దేవుడు తన మహా ప్రేమ చేత, దేవుడు తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్థులుగా చేసెను. దూరస్తులైన మనల క్రీస్తు యేసునందు రక్తము వలన సమీపస్థులుగా చేసెను. మధ్యపు గోడను పడగొట్టి మనలా, మధ్యపు గోడను పడగొట్టి మనలా ఇశ్రాయేలుతో ఏకము చేసెను. దేవుడు చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. దేవుని మాకు మరివి జిగట వంటి వారు మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. దేవుని మాకు మరివి జిగట వంటి వారము మేము, నీ హస్తములతో నీ పోలికలో రూపునిచ్చి. మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి, మంటి ఘటములలో మహిమైశ్వర్యము నింపి, మహిమనందుచున్న దేవా స్తోత్రము. దేవుడు చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము, క్రీస్తునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. 471 మనం బైబిల్ ఎత్తి 471 పాట 1, 2 లాస్ట్.
మొదటి చరణము, రెండో చరణము, ఆఖరి చరణం పాడదాం. బైబిల్ ఎత్తి పాడదాం. 471. పాత కృత నిబంధనలందున 66 పుస్తకముల్, పాత కృత నిబంధనలందున 66 పుస్తకముల్, పేరు తెలియవలెనని నా దైవ కృపాచే విభజించి పాడవలయున్. పేరు తెలియవలెనని నా దైవ కృపాచే విభజించి పాడవలయున్. పాత నిబంధనయందలి గ్రంథముల్ 39. పాత నిబంధనయందలి గ్రంథముల్ 39. మరి క్రొత్త నిబంధనయందున 27 పుస్తకములను. మరి క్రొత్త నిబంధనయందున 27 పుస్తకములను. 66 దేవుని చేత నీయబడిన వేదము. 66 దేవుని చేత నీయబడిన వేదము. దాని మోకల మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి. దాని మోకల మీద ప్రార్థన తోడా అనుదినము చదువుడి. వాక్యం విందాం. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనం. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ మనము చదువుదాం. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము అందులో 11వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. 1 తిమోతి 1:12 అందరం కలిసి చదువుదాం. 12 and 13. 1 తిమోతి 1వ అధ్యాయము 12, 13 వచనాలు అందరం కలిసి చదువుదాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ 2 వచనాలలో అంటే మొదటి వచనంలో మనం తీసుకున్న వర్డ్ ఏంటి అనంటే తనకు పరిచర్య. తనకు పరిచర్య అనే మాట మొదటి వచనంలో అంటే 2 దినవృత్తాంతములు 29:11లో మనం తీసుకున్న మాట ఏంటి అంటే తనకు పరిచర్య. 2వ భాగం చదివినాము. ఆ 2వ భాగంలో మనము తీసుకున్న మాట ఏంటి అంటే తన పరిచర్య. సో తనకు పరిచర్య అంటే ఏంటి, తన పరిచర్య అంటే ఏంటి అనే సంగతి మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో నిదానంగా ఒక్కొక్క మాట మనం ధ్యానిస్తూ ఐ థింక్ పోయిన వారం 10th పాయింట్ అనేది మనం కవర్ చేసినాం. 10వ మాట లేకపోతే 10వ పాయింట్ ఏంటి. ఆ 10వ పాయింట్ అంటే మాథ్యూ 11:29.
ఏముంది అక్కడ? నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మనము చూస్తున్న సంగతి ఏంటి అంటే, మొదటి సమూయేలు మొదటి 3 అధ్యాయాలలోనే తనకు పరిచర్య అనే దానికి సంబంధించి చాలా విషయాలు అక్కడ ఉన్నాయని మనము చూస్తున్నాం. సో పోయిన వారం మనం చూసింది ఏంటి అనంటే, మొదటి సమూయేలు మొదటి అధ్యాయము ఆఖరి వచనములో ఏం చేసినాము అనంటే, అక్కడ సమూయేలు దేవుని మందిరంలోకి వెళ్ళగానే ఆయన మ్రొక్కినాడు అనే మాట మనము చూస్తున్నాం. ఇప్పుడు సమూయేలుకు మ్రొక్కుట ఎవరు నేర్పించినారు అనేది ప్రశ్న. సమూయేలు ఏ రోజైనా మందిరానికి వెళ్ళినాడా అనంటే వెళ్ళలేదు. మందిరం అంటే ఎట్లుంటుందో ఆయనకు తెలియదు. సో తల్లి ఒళ్ళో కూర్చున్నాడు, తల్లి ఒళ్ళో కూర్చొని ఆయన నేర్చుకున్నాడు. మనం చర్చికి రెస్పెక్ట్ ఇవ్వాలా, చర్చికి వెళ్ళగానే మనం దేవునికి మొక్కుబడి చెల్లించాలా, మనం దేవుణ్ణి ఆరాధన చేయాలా, చర్చిలో ఆరాధన అనేది ఉంటుంది. సో తల్లి నేర్పించింది. అలాగే ఈ యొక్క కుమారుడు కూడా ఏం చేసినాడు అంటే నేర్చుకున్నాడు అనే సంగతి పోయిన వారం మనం చూసినాం. సో నేర్చుకొనుట, లర్నింగ్, నేర్చుకొనుట అనేది తనకు పరిచర్య. దాని తర్వాత లీడింగ్, నడిపించుట అనేది తన పరిచర్య అనే సంగతి పోయిన వారం మనము చూసినాం. లర్నింగ్ తనకు పరిచర్య, లీడింగ్ తన పరిచర్య. సో కాబట్టి నేను లర్నింగ్లో సక్సెస్ఫుల్ అయితేనే, నేర్చుకొనుటలో నేను సక్సెస్ఫుల్ అయితేనే దేవుడు నాకు లీడింగ్ అనేది ఇస్తాడు. నేర్చుకొనుటలో నేను సక్సెస్ అవ్వలేదు, నేనేమీ నేర్చుకోవట్లేదు అని అంటే ఆ యొక్క లీడింగ్ అనే పొజిషన్కి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడు. సంఘాన్ని నడిపించే బాధ్యత నీకు ఇవనే ఇవ్వడు అసలు. అది నువ్వు నేను పోయిన వారం మనం చూసినాం. సరే, నేర్చుకొనుట అంటే మనము ఏమేం నేర్చుకోవాలి అనే సంగతులు 7 సంగతులు చూసినాం. ద్వితీయోపదేశకాండము 4:10 దేవునికి భయపడుట నువ్వు నేను నేర్చుకోవాలి. ఒకటి అది మనం చూసినాం. రెండోది ద్వితీయోపదేశకాండము 5:1 దేవుని కట్టడలను నువ్వు నేను నేర్చుకోవాలి అనే సంగతి మనము చూసినాం. యెషయా 1:17 కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకొనుడి. కీడు చేయుట పూర్తిగా మానేసిన తర్వాతనే మనము మేలు అనేది చేస్తాం. లోపల కీడు అట్లనే పెట్టుకొని నేను నీకు మేలు చేస్తున్నా, నీ మంచి కోసమే చేస్తున్నా, మీకోసమే కదా చేసేది అని అంటే దేవుడు మాత్రం అంగీకరించాడు. సో కీడు చేయుట మానాల, మేలు చేయుట నేర్చుకోవాలా. యెషయా 26:9-10 వచనాలలో మనం చూసినాము, నీతిని నేర్చుకొనుడి. నీతిని నువ్వు నేను నేర్చుకోవాలా. ఫిలిప్పీ 4:11-12 చదవండి. నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ప్రాముఖ్యం. నాకు ఎంతైతే ఉందో నేను అంతలోనే ఉండాలి అనే సంగతి నువ్వు నేను నేర్చుకోవాలి. సో కాబట్టి సంఘంలో అయినా సరే, కుటుంబంలో అయినా సరే, వ్యక్తిగత జీవితంలో అయినా సరే, ఎక్కడైనా సరే మనిషికి దురాశ అనేది అసలు ఉండొద్దు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను అని అంటున్నాడు. మాథ్యూ 9:13 దేవుని కనికరము గురించి నువ్వు నేను నేర్చుకోవాలా. ఆ కనికరం గల దేవుడు ఎంత కనికరం మన పైన చూపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞలకి లోబడితే తరతరముల వరకు, 1000 తరముల వరకు అయినా సరే ఆయన కృప చూపిస్తాడంట, వాక్యంలో ఉన్నది. సో కాబట్టి దేవుని కనికరముల గురించి నువ్వు నేను నేర్చుకోవాలి. 1 కొరింథీ 4:6 దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నా కదా అని అంటే ఆడికి సరిపోదు. ఆ యొక్క ఆజ్ఞలని అనుసరించి నడుచుకోవడం అనేది నువ్వు నేను నేర్చుకోవాలి. అది దేవుడు మన యుద్ధ నుండి కోరుతున్నాడు. సో ఇంకా ఇట్లా నేర్చుకొనుట అని అంటే నాకైతే దగ్గర 60-80 దొరికినాయి. 60-80 అంశాలు, లేకపోతే 60-80 పట్టుకోండి. 80 సంగతుల గురించి నువ్వు నేను నేర్చుకోవాలి అనే సంగతి నాకు వచనాలు దొరికినాయి. సరే, 7 సంగతులు మాత్రమే మనం చూసినాము. సో ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. మిగతా మాటలు మీ అనుదిన భాగాన్ని మీరు చదువుతున్నప్పుడు చాలా విషయాలు దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ యొక్క మాట్లాడేటప్పుడు ఇంకా మిగతా విషయాలు మీరే నేర్చుకోవాలి. సరే, ఈరోజు ఏం చూద్దామంటే 1 సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం.
మొదటి సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ బాలుడు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు పరిచర్య 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ ఎదుట. సో ఇప్పుడు వీళ్ళంతా ఒకే స్థలంలో ఉన్నారు. ప్రత్యక్ష గుడారము. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో వీళ్ళు ఉన్నారు. ప్రత్యక్ష గుడారంలో ఏలీ ఉన్నాడు. ప్రత్యక్ష గుడారంలో ఏలీ కుమారులు ఉన్నారు. ప్రత్యక్ష గుడారంలో సమూయేలు ఉన్నాడు. ఆ యొక్క సమూయేల్ని వాళ్ళ తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. మేము దేవునికి మొక్కుబడి చేసుకున్నాం, నాకు బాబు పుడితే నీకే ఇచ్చేస్తామని చెప్పేసినాం. సో ఇచ్చేసినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడు అంటే ఏలీ ఎదుట, అంటే ఏలీ ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పని సమూయేలు ఏం చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఏలీ ఏ పని అయితే సమూయేలుకు చెప్తున్నాడో ఆ పని సమూయేలు చేస్తున్నాడు. నిర్గమకాండము 27వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. చూడండి, గట్టిగా చదువు. జాగ్రత్తగా వినండి. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం ఉన్నది. ఓకే. ఏ కాండంగా ఉండవలను? ఇత్తడి రేకు పొదిగింపవలను. జాగ్రత్తగా వినండి. ఆ బలిపీఠం దగ్గర పని చేయడానికి కొన్ని పనిముట్లు ఉన్నాయి. ఆ దాని బూడిద ఎత్తివేయుటకు కుండలు, గరిటెలు, బిందెలు, గిన్నెలు చేయవాలి. చాలు, 3 వచనాలు అయినాయా? సో బలిపీఠము ఉన్నది. ఆ బలిపీఠము దగ్గర పని చేయడానికి కొన్ని పనిముట్లు ఉన్నాయి. కుండలు ఉన్నాయి, గరిటెలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి. దాని తర్వాత ఇంకా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు ఏలీ ఏం చేసినాడు అని అంటే, సమూయేలు ఎదురుగానే ఉన్నాడు. సమూయేలు సాయంకాల నైవేద్యం అర్పించే టైం అయింది. దేవుని ప్రజలు మందిరానికి వస్తారు. ఆ యొక్క బలిపీఠంను నువ్వు క్లీన్ చేయాలి. ఏం సార్? ఏలీ సమూయేలుకు చెప్పినాడు, ఆ యొక్క బలిపీఠమును నువ్వు క్లీన్ చేయాలా, దయచేసి దాని మీద ఉన్న చెంత నువ్వు తీసేయి, దాన్ని మొత్తం మంచిగా కడుగు, దాని పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలన్నిటినీ కూడా నువ్వు క్లీన్ చేసి మంచిగా కడిగి తూడిసి మళ్ళీ ఏ పాత్రలు ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టేసేయు అని అన్నాడు. సో సమూయేలు చేసినాడా చేయలేదా? సో దేవుని మందిరములో పని చేయుట అనేది యెహోవాకు పరిచర్య. ఇది 11వ పాయింట్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది 11వ పాయింట్. ఇది దేవుని మందిరములో పని చేయుట అనేది యెహోవాకు పరిచర్య. సో కాబట్టి ప్రత్యక్ష గుడారం ఉన్నది. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ ఎంట్రెన్స్ రాగానే ఔటర్ కోర్ట్, వెలుపటి ఆవరణము. ఆ ఆవరణములో ఆ గేట్ లోపలికి రాగానే ఫస్ట్ బలిపీఠమే కనిపిస్తుంది. ఆ బలిపీఠం నుండి కొంచెం లోపలికి రాగానే గంగాళం ఉన్నది. ఆ యొక్క గంగాళాన్ని కూడా ఇప్పుడు ఏలీ ఏం చేసినాడు అంటే, సమూయేలు బలి అర్పించే టైం అయింది, ఆ యొక్క గంగాళాన్ని మొత్తం క్లీన్ చేయు, ఆ యొక్క గంగాళం పీఠాన్ని కూడా నువ్వు క్లీన్ చేయు, క్లీన్ చేసి ఆ ఉన్న చెత్త వాటర్ పడేసి మళ్ళీ కొత్త వాటర్ పోయు, మంచి ఫ్రెష్ వాటర్ అందులో నింపిపెట్టు అని ఏలీ అంటుంటే, సమూయేలు చేస్తున్నాడా చేయట్లేదా అంటే ఖచ్చితంగా చేస్తున్నాడు. సో దేవుని మందిరములో పని చేయుట అనేది యెహోవాకు పరిచర్య. యెహోవాకు పరిచర్యలో భాగం ఏంటి అనంటే దేవుని ఇంట్లో పని చేయుట. నేను నా దేవుని ఇంట్లో పని చేయాలి, నా శక్తి కొలది నేను దేవుని ఇంట్లో పని అనేది చెయ్యాలా అనే సంగతి నువ్వు నేను ఇక్కడ తెలుసుకుంటున్నాం. అక్కడ చూడండి, మొదటి సమూయేలు 27, 20, 21. నిర్గమాకాండము 27,
20-21. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములకు నిత్యమైన కట్టడ. సో కాబట్టి దీపము ఉన్నది, ఆ యొక్క దీపస్తంభం ఉన్నది, వాటన్నిటిని కూడా నువ్వు క్లీన్ చెయ్యు అని ఏలి సమూయేలుకు చెప్తే, సమూయేలు ఏమాత్రం కూడా ఎదురు మాట చెప్పకుండా, ఏమాత్రం కూడా కోపగించుకోకుండా, ఎంతో ఓపికగా ఎంతో ఓర్పుగా ఏం చేస్తున్నాడు అంటే, ఆ ఏలి ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పని ఖచ్చితంగా నమ్మకంగా ఆయన చేస్తూనే ఉన్నాడు. సో దేవుని మందిరంలో పని చేయుట అనేది అది చాలా గొప్ప ఆశీర్వాదం, అది చాలా అద్భుతమైన వరం. అది శక్తి సామర్థ్యం. అంటే దేవుని మందిరంలో పనిచేస్తుంటే ఇంకా చేస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఎన్నో విషయాలు నువ్వు నేను కూడా నేర్చుకుంటాం. సో కాబట్టి దేవుని మందిరములో పని చేయుట అనేది ఏమి అంటే యెహోవాకు పరిచర్య. ఇప్పుడు యాజకుడు ధరించే వస్త్రం ఉన్నది, ఆ యొక్క వస్త్రాన్ని కూడా నువ్వు క్లీన్ చెయ్యు, ఆ వస్త్రాన్ని మంచిగా ఉతుకు, దాన్ని మంచిగా ఐరన్ ప్రెస్ చేసి పెట్టు, లేకపోతే ఉతికి పెట్టు అని అంటే, ఇవన్నీ కూడా బాలుడైన సమూయేలు. అందుకే అక్కడ ఏలి ఎదుట అనే మాట వచ్చింది. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇప్పుడు దేవుని మందిరంలో ఆ ఏలి కుమారులు కూడా ఉన్నారు. ఆ యొక్క ఏలి కుమార్ సమూయేలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. పాస్టరు, నీకు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళు నాకంటే పెద్దోళ్ళు, నాకంటే బలవంతులు, నాకంటే మంచిగా వాళ్ళు ఉతుకుతారు, వాళ్ళకి చెప్పొచ్చు కదా, నువ్వు నాకే చెప్తున్నావు ఏంది, ఏం సార్ అన్నాడా? సమూయేలు దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు చర్చిలో ఏం జరుగుతుందో అన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. ఓసారి చూడండి, 1 సమూయేలు 2వ అధ్యాయము 22వ వచనం. 1 సమూయేలు 2:22 చదవండి, కరెక్ట్. చాలు. సో ఏలి కుమారులు దేవుని మందిరంలో ఇంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు. అక్కడ రాయబడ్డది, దేవుని మందిరం వాక్యంలో రాయబడ్డది. సో అన్నీ చూస్తూ కూడా సమూయేలు ఏమాత్రం కూడా, నువ్వు ముందు నీ కొడుకులకు చెప్పు, నీ కొడుకులను చక్కగా చేసుకో, నీ కొడుకులు చక్కగా అయిన తర్వాతనే నువ్వు నాకు పని చెప్పు, అప్పుడు నేను చేస్తా, నీ కొడుకులు నువ్వు చక్కగా పెట్టుకోకొచ్చినావు, మళ్ళీ నువ్వు నాకేం చెప్తున్నావు అన్నాడా అండి? అస్సలు అనలేదు, అస్సలు అననే లేదు. అస్సలు ఆ చర్చిలో ఏం జరుగుతుంది అనే సంగతి ఆయన చూసి చూడనట్టే ఉన్నాడు. సో కాబట్టి దేవుని మందిరములో పనిచేయుట అనేది యెహోవాకు పరిచర్య అనే సంగతి నీకు నాకు ఇక్కడ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 7 మాటలు చూద్దాము, దేవుని మందిరంలో ఎట్లా పనిచేయాలి అనే సంగతి. 7 పాయింట్స్, ఇప్పుడు కరెక్ట్ 7 వచనాలు చెప్తున్నాను. ఆ 7 పాయింట్స్ని చూసుకొని ఈ యొక్క మీటింగ్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీన్నే వీలైతే ఇంకో 2 వీక్స్ ఎక్స్టెండ్ చేస్తాం. సో ఈరోజు దేవుని మందిరంలో ఎట్లా పనిచేయాలి అనే సంగతి చూద్దాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం దేవుని మందిరంలో ఎవరు పనిచేయాలి అనే సంగతి వచ్చే వారం చూద్దాం. సరే, 1 కొరింథీ 16-14. సో ప్రత్యక్ష గుడారములో ఏ పని అయినా సరే అన్ని పనులు ఏలి సమూయేలుకే చెప్తున్నాడు. సమూయేలు కూడా అన్ని పనులు ఆయన చేస్తూనే ఉన్నాడు. సో ఆ యొక్క పనులు చేస్తున్న విధానాన్ని బట్టి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ వస్తున్నాడు. సో నువ్వు నేను కూడా దేవుని మందిరంలో పని చేయాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. 1 కొరింథీ 16వ అధ్యాయము 14వ వచనం తీసిన వాళ్ళు ఎవరైనా సరే తొందరగా చదవండి, చాలు. సో ఎట్లా నేను దేవుని మందిరంలో పని చేయాలి అని అంటే, మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి అనే సంగతి అక్కడ
రాయబడ్డది. సో కాబట్టి నువ్వు నేను దేవుని ఇంటిని ప్రేమించాలా, దేవుని పనిని ప్రేమించాలా, దాని తర్వాత ఆ పనిని ప్రేమిస్తేనే ఏమి అనంటే ఆ యొక్క పని మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో దేవుని ఇంట్లో ఏ పని ఉన్నా సరే, చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, అన్ని పనులు కూడా నువ్వు నేను హృదయపూర్వకంగా లేకపోతే ప్రేమతో నువ్వు నేను చెయ్యాలా అనే సంగతి అక్కడ మనకు అర్థమవుతుంది. సో కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, మీరందరూ కూడా ఏ పని అయినా సరే మీరు ప్రేమతో చేయండి. బయటికి వెళ్తున్నారా, బయటికి వెళ్ళే పని కూడా నువ్వు ప్రేమతో చెయ్యు. నువ్వు చదువుకుంటున్నావు అంటే ముందు నీ చదువుని నువ్వు ప్రేమించు. దాని తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే నీ పనిని నువ్వు ప్రేమించు. దాని తర్వాత దేవుని మందిరానికి వచ్చి మందిరంలో పని చేస్తున్నావు అనంటే ఆ యొక్క దేవుని పనిని కూడా నువ్వు ప్రేమించు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో దేవుని ఇంట్లో ఏ పని అయినా సరే ఆ యొక్క పనిని నేను ప్రేమపూర్వకంగా చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను ఏ విధంగా అయితే ప్రేమించినాడో ఆ ప్రేమని నువ్వు నేను అనుభవిస్తే ఆ ప్రేమ బట్టి దేవుని ఇంట్లో కూడా నువ్వు నేను అదే ప్రేమతోని దేవుని ఇంట్లో మనము పనిచేస్తాం. సో కాబట్టి దేవుని ప్రేమని అనుభవించకుండా దేవుని ఇంట్లో పని చేస్తున్నాము అంటే అది వేస్ట్ అది. సో కాబట్టి నువ్వు నేను దేవుని ఇంట్లో పని చేయాలా, ఏ విధంగా పని చేయాలి అనంటే ప్రేమతో చేయుడి. మీరు చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేయుడి. ఒకటి. రెండోది కొలస్సీ 3వ అధ్యాయము 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువమ్మా. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పేరట చేయుడి. దేవుని మందిరంలో నేను ఏ పని చేసినా ఒకటి కృతజ్ఞత పూర్వకంగా చెయ్యాలా, రెండోది ఆయన పేరట చెయ్యాలా. 3 విషయాలు వచ్చినాయి ఇప్పుడు. ఒకటి, దేవుని సన్నిధిని అంటే ప్రేమతో నేను దేవుని పని చేయాలి. రెండోది, కృతజ్ఞతాపూర్వకంగా నేను దేవుని పని చేయాలి. అంటే ప్రభువా నాకు ఈ బాధ్యత ఇచ్చినారు, ఆ బాధ్యత ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞుణ్ణి అని ముందు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అనంటే ఆయన పేరట. ఏ మానవుని కోసం నేను దేవుని మందిరంలో పని చెయ్యను, ఏ వ్యక్తి చూస్తున్నారు అని ఆ చూసే వ్యక్తి నాకు ప్రతిఫలం ఇస్తాడని ఆ మనుషుల కోసం నువ్వు నేను చేయట్లేదు, కానీ దేవుని పేరట దేవుని కొరకే నువ్వు నేను దేవుని మందిరంలో పని అనేది చేస్తున్నాం. సో కాబట్టి ఒకటి చూసినాము ప్రేమతో పని చేయండి, రెండోది చూసినాము కృతజ్ఞతతో పని చేయండి. ఒక పని నీకు అప్పగించినారు అంటే పలానా పని చెయ్యండి అని అన్నారు అని అంటే వెంటనే నువ్వు దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ ప్రభువా ఈ పని నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని ఆ ఆవరణం మొత్తం క్లీన్ చెయ్యు, దాన్ని జాడకట్ట కొట్టు, దాన్ని జాడకట్ట కొట్టి క్లీన్ చెయ్యు అని ఏలీ సమూయేలుకు చెప్తే సమూయేలు చేసినాడా చేయలేదా అండి? ఖచ్చితంగా చేసినాడు. మరి ఇప్పుడు సమూయేలుకు జాడకట్ట పట్టుకొని నూకనికి వచ్చా అంటే వచ్చు. అన్ని పనులు ఆయన నేర్చుకున్నాడు. సమూయేలుకు అంట్లు తోమడం వచ్చా అంటే వచ్చు, ఆయన నేర్చుకున్నాడు. దేవుని మందిరంలోనే అన్నీ నేర్చుకున్నాడు. సో కాబట్టి దేవుని ఇంట్లో పని చేయుట అనేది దేవుడు మనకు ఇచ్చిన వరం. ఒకటి చూసినాము ప్రేమతో చేయండి, రెండోది చూసినాము కృతజ్ఞతాపూర్వకంగా చేయండి, మూడోది చూసినాము ఆయన పేరట చెయ్యండి. చూడండి కొలస్సీ 3:24. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఒక్కొక్క వచనాన్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించండి. దేవుని మందిరంలో పని చేయుట ద్వారా ఇప్పుడు మనం చదివిన వచనంలో ప్రభువు వలన మనము స్వాస్థ్యము పొందుదుము గనుక మీరేమి చేసినను మనుషుల నిమిత్తము కాక మనస్ఫూర్తిగా చేయుడి. ఎంత మంచి మాట అండి. దేవుని ఇంట్లో పని ఏ విధంగా చెయ్యాలి అని అంటే మనుషుల నిమిత్తం కాదంట,
మనుషులు నాకు ప్రతిఫలం ఇస్తారు అని, మనుషుల నిమిత్తం కాదు నువ్వు నేను పనిచేసేది, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పేసి ఆ దేవుని నిమిత్తము నేను మనస్ఫూర్తిగా చేస్తాను, ఆ పని మీద మనసు పెట్టి చేస్తాను, నా దృష్టి మొత్తం ఆ పని మీదనే ఉంటుంది, ఆ పని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఆ పని చేస్తాను, ఆ పరిచర్యని చేస్తాను, వేరే పని అసలు ముట్టుకోను. ఎవరో పిలిచినారు ఆ పని చెయ్యాలనంట అనంటే అటువైపు నేను డైవర్ట్ అవ్వను, నా బాధ్యత ఇదే, ఈ పని నాకు ఇచ్చినారు, ఈ పని కంప్లీట్ అయ్యే అంత వరకు నేను ఇక్కడనే ఉంటాను, దాని మీదనే మనసు పెడతాను, ఆ పని కంప్లీట్ అయ్యే అంత వరకు మనస్ఫూర్తిగా నేను దేవుని సన్నిధిలో పని అనేది చేస్తాను అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో చూడండి, ఇంకో వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ఫిలిప్పి 2వ అధ్యాయము 14-15 వచనాలు. తీసిన వాళ్ళు ఎవరైనా సరే గట్టిగా చదవచ్చు, అందరికీ వినబడేలాగున. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సనుగులను సంశయములను మాని, సనుక్కొనుట, గునుక్కొనుట, లేకపోతే తిట్టుకొనుట, మూలుగుట, గులుగుట, ఇవన్నీ ఇట్లా కాదు దేవుని మందిరంలో పనిచేసేది. సనుగులను సంశయములను మాని, దాని తర్వాత సమస్త కార్యములను చేయుడి. సో నో మర్మరింగ్ అండ్ నో గ్రంబ్లింగ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సో దేవుని సన్నిధిలో నేను పని ఎట్లా చేయాలి అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు చూసే ప్రతి ఒక్క వచనం సమూయేలు జీవితంలో నెరవేర్చబడ్డది. సమూయేలు ఇవన్నీ పనులు దేవుని ఇంట్లో చేసినాడు. ఈవెందో ఆయన చిన్న బాలుడే, బహుశా 12 ఏళ్ళు లేకపోతే 13 ఏళ్ళు ఉంటుండొచ్చు. ఆ ఏజ్లో ఆయన సనుక్కోలేదు, గునుక్కోలేదు, తిట్టుకోలేదు, నాకు కాళ్ళు నొస్తున్నాయి అనలేదు, నాకు చేతులు నొస్తున్నాయి అనలేదు. సో ఆయనకు ఎప్పుడు రెస్ట్ ఇవ్వాలనో ఆయనకు తెలుసు. సో ఆయనకు రెస్ట్ ఇచ్చినాడు. సో సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను మీరు చేయుడి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఇంకో వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నామండి. చదవమ్మా. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే. 2 ఉన్నాయి అక్కడ. ఒకటి మనపూర్వకముగా చెయ్యాలా, దాని తర్వాత ఇష్టపూర్వకంగా. చాలా ప్రాముఖ్యం. నేటి దినాలలో ఇవన్నీ ఎక్కడ చూడట్లేదు, ఇవన్నీ ఎక్కడ మనము చూడట్లేదు. ప్రజలు దేవునికి మందిరానికి రావడమే చాలా గొప్ప విషయం అనుకుంటున్నారు. సో దేవుని ఇంట్లో పని ఉన్నది అని అంటే మనస్ఫూర్తిగా నువ్వు నేను ఇష్టపూర్వకంగా ఆ యొక్క పని చెయ్యాలి అని ఇక్కడ వాక్యంలో రాయబడ్డది. సో ఎందుకు చెప్తున్నాము అంటే, సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాకపోతే, ఇప్పుడు ఈ సాటర్డే కాకపోతే నెక్స్ట్ సాటర్డేనే మనకి, దాని తర్వాత సాటర్డే. సో స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. ఇదే వాక్యం మొన్న సండే కాకుండా అంతకుముందు సండే బీరంగూడ బెత్లహేంలో చెప్పొచ్చినాను నేను. సో వాళ్ళకు కూడా ఇదే మాట చెప్పినాను. వాళ్ళకేం చెప్పినానో ఇప్పుడు మీకు కూడా అదే చెప్తున్నాను నేను. సో మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా నువ్వు నేను దేవుని పని అనేది చెయ్యాలా. నాకు ప్రతిఫలము ఏ విధంగా వస్తుంది, నాకు ప్రతిఫలం ఈ వాళ్ళు ఎవరు అనే సంగతి తెలుసుకొని నువ్వు నేను పని అనేది చేస్తే చాలా అద్భుతంగా అది ఉంటుంది. ఇంకో వచనం చూడండి. రోమా 2వ అధ్యాయము 7వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం.
సో దేవుని మందిరంలో పనిచేస్తే నాకేం లాభం అనే వచనానికి ఆన్సర్ అది, అనే క్వశ్చన్కి ఆన్సర్ అది. సరే, అక్కడ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, సత్క్రియలను ఓపికగా చేయుచు దేవుని మందిరంలో పని మనము ఎట్లా చెయ్యాలి అని అంటే ఓపికగా చేయాలి. సో ఇప్పుడు పని అనేది ఒక పదం, దాని తర్వాత పరిచర్య అనేది ఒక పదం, దాని తర్వాత ఉపచారము అనేది ఒక పదం, దాని తర్వాత సేవ అనేది ఒక పదం. ఈ రోజున అనుదిన భాగం చదవండి, ఆదికాండము 39:4. ఈ రోజున అనుదిన భాగం ఆదికాండము 39:4. అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. 2వ వచనం చదవమ్మా, 2, 3, 4 చదువు. అక్కడే 39, ఈ ఆదికాండము 39, 2, 3, 4 వచనాలు. ఆ మాట కావాలా? దేవుని మందిరంలో నువ్వు నేను పనిచేస్తున్నాము అంటే ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉంటాడు. వర్ధిల్లుచు దేవుని మందిరంలో పనిచేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అండ్ మనం చేసే పని వర్ధిల్లుతుంది, మనం కూడా వర్ధిల్లుతాం. యెహోవా అతనికి తోడై ఉండెనని చేసెననియు యజమానుడు చూచినప్పుడు. ఇప్పుడు యోసేపు ఎవరు? ఆ యజమానుడు ఎవరండి? పోతీఫర్. అసలు పోతీఫర్కు యోసేపు ఎలాంటి వాడో కూడా తెలియదు, అమ్మబడ్డాడు ఆయన. ఆ పోతీఫర్ కొనుక్కున్నాడు యోసేపుని. కొనుక్కున్న వ్యక్తిని ఎట్లా చూడాలా? బానిసలాగా చూడాలా. అయినా సరే నేను వీన్ని బానిసలాగా చూసినా సరే, ఏ పని ఇచ్చినా సరే అది సక్సెస్ఫుల్ అవుతుంది. వీని లోపల ఏదో తెలియని శక్తి ఉంది, వీని లోపల ఎవరో ఉన్నారు. సో కాబట్టి అన్ని పనులు వీనికి అప్పగించేద్దాం. సో ప్రతి పనిలో యోసేపు ఏమైనాడు అంటే సక్సెస్ అయినాడు. ఆ వ్యక్తికి ఈయన పరిచర్య చేస్తున్నాడంట. దాని తర్వాత నా అనుదిన భాగం 40వ అధ్యాయము 4వ వచనం, ఆదికాండం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ఈ 40వ అధ్యాయానికి వచ్చేసరికి యోసేపు చెరసాలలో ఉన్నాడు. భక్షకారుడు, పానదాయకుడు వాళ్ళిద్దరూ తప్పు చేసినారు. ఆ యొక్క తప్పును బట్టి ఆ యొక్క పోతిఫర్ ఏం చేసినాడంటే వాళ్ళని కూడా చెరసాలలోకి వేసినాడు. యోసేపు ఏ చెరసాలలో ఉన్నాడో అదే చెరసాలలోకి వీళ్ళు కూడా వచ్చినారు. ఆ చెరసాలలో ఉన్న వ్యక్తులకు కూడా యోసేపు ఏం చేస్తున్నాడంట? రేపటి దినాన దేశానికి కాబోయే గవర్నర్ ఆయన. ఆయనకు తెలుసా తెలీదా నేను గవర్నర్ అవుతాను అని? తెలుసు. తెలియదా? దేవుడు కళ ద్వారా మాట్లాడిండుగా. రేపటి దినాన గవర్నర్ కాబోయే వ్యక్తి అండి. మీరు ఇంగ్లీష్ కేజేబీ బైబిల్ చదవండి. జోసెఫ్ బికేమ్ ది గవర్నర్ ఆఫ్ ఈజిప్ట్ అని ఉంటుంది. గవర్నర్ స్థాయికి ఎదగాల్సిన వ్యక్తి పరిచర్య చేస్తున్నాడంట, ఉపచారం చేస్తున్నాడంట. ఎంత అద్భుతమైన మాటలు అండి అవి. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఆ 2 చోట సర్వీస్ అనే మాట ఉంటుంది. సో కాబట్టి నువ్వు నేను కూడా దేవుని సన్నిధిలో ఏ విధంగా పని చెయ్యాలి అనంటే మనపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నువ్వు నేను దేవుని పని అనేది చెయ్యాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం మనం చదివినాము. చాలా మంచి మాట. ఓపికగా చేయుడి. ఓపికగా చేస్తే దాని తర్వాత ఏమవుతుందో అక్కడ ఉండదు. చదవం, ఫస్ట్ నుంచి చదవండి. రోమా 2:7. సత్క్రియలను ఓపికగా చేయుచు 1 మహిమ, ఘనత, అక్షయత వెదకు వారికి నిత్య జీవం. 4 సత్క్రియలని ఓపికగా చేస్తే, దేవుని ఇంట్లో పని నేను గనక ఓపికగా చేస్తే మహిమ, ఘనత, అక్షయత, దాని తర్వాత నిత్య జీవం. ఇన్ని మేలులు ఉన్నాయండి దేవుని ఇంట్లో పనిచేయడం ద్వారా. సో కాబట్టి సమూయేలు కూడా ఇవన్నీ ఏం చేసుకున్నాడు అంటే పొందుకున్నాడు ఆయన.
సో ఇవన్నీ కూడా ఆయన స్వతంత్రించుకున్నాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. గలతీ 2:10, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మేము బీదలను జ్ఞాపకము చేసుకునవలెనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. సో ఇది ప్రార్థనకు సంబంధించిన మాట. ఇది యాక్చువల్లీ ప్రార్థన అనేది ఆసక్తితో చేయాలి. అంటే దేవుని ఇంట్లో పని చేయుట. ఒక వ్యక్తి దేవుని ఇంట్లో పని చేయాలి అని అంటే ఎట్లా పని చేయాలి అంటే ఆశ అండ్ ఆసక్తితో దేవుని ఇంట్లో నేను పని చేయాలి అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అపోస్తుడైన పౌలు ఆసక్తితోని దేవుని ఇంట్లో ఆయన పనిచేసినాడు. దాని తర్వాత సమూయేలు దేవుని ఇంట్లో అసలు మిగతా వాళ్ళు పని చేస్తున్నారా, చెయ్యట్లేదా, మిగతా వాళ్ళు పని చేయడానికి వస్తున్నారా, రావట్లేదా, అవన్నీ పక్కన పెట్టేసాడు. నాకు మిగతా వాళ్ళతోని సంబంధమే లేదు, నాకు ఏ పని అయితే చెప్పినారో ఆ పని నేను నమ్మకంగా చేస్తాను అని చెప్పేసి సమూయేలు ఏం చేసినాడు అంటే నమ్మకంగా దేవుని ఇంట్లో ఆయన పని అనేది చేసినాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను దేవుని ఇంట్లో అసలు పని చేయడానికి వస్తున్నామా? దేవుని ఇంట్లో పని ఉంటుంది అన్న సంగతి తెలుసా తెలియదా? లేకపోతే మనం పనులను పెట్టించి పనులతో చేయించేద్దాంలే అని అనుకుంటున్నామా? పనులను పెట్టించి పనులతో పని చేపిస్తే దేవుడు పనులను ఆశీర్వదిస్తాడు. ఆ పనులు ఏం చేస్తారంటే వాళ్ళ కూలి పెంచుతారు. అది మనకే ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మన పనిని మనమే చేసుకోవాలి, మన మందిరాన్ని మనమే క్లీన్ చేసుకోవాలి. అసలు మందిరంలో ఉన్న ఆ యొక్క క్రమశిక్షణని ఎవరు వచ్చే వాళ్ళు చూసినారు అని అంటే వాళ్ళు విస్మయం పొందాలి. ఏం సార్, షీబా దేశపురాణి సొలొమోన్ దగ్గరికి వచ్చింది. ఆమె సొలొమోన్ను చూసింది, ఆ సొలొమోన్ సింహాసనాన్ని చూసింది, ఆయన సింహాసనం ఎదుట ఏమేమి ఉన్నాయో చూసింది. ఆయనకు పరిచర్య చేసేవాళ్ళు ఎట్లా నిలబడ్డారు, వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరించినారు, ఎట్లా క్రమంగా కూర్చుంటున్నారు ప్రజలంతా, అవన్నీ చూసి ఆయన నోట్లో నుండి వచ్చిన మాటలు విన్న తర్వాత గుండెలు అదిరిపోయినాయి. ఆమెకు విస్మయం పొందిందంట. ఆమె నీ గురించి చాలా గొప్పగా మా ఊర్లో చెప్పినారు, మా దేశంలో చెప్పినారు, వచ్చి చూసిన దాకా నాకు మనసు పట్టలేదు, వచ్చి చూసిన తర్వాత వాళ్ళంతా కొంచెమే చెప్పినారు, ఇంకా చాలా ఉన్నారు. అట్లా ఉండాలండి ఈ దేవుని మందిరం అంటే. సో కాబట్టి ఏ విధంగా నువ్వు నేను దేవుని మందిరంలో పని చేస్తున్నాము, నీకు నాకు దేవుని మందిరంలో పని చెయ్యాలా అనే గమనంలో అసలు నువ్వు నేను ఉన్నామా లేదా అనే సంగతి కూడా మనము ఆలోచించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను 2 years హెబ్రోన్లో ఉన్నాను. మార్నింగ్ 10 o'clock హెబ్రోన్కి వెళ్తే నైట్ 9:30 బయటకు వచ్చినాం మేము. అన్ని గంటలు ఆల్మోస్ట్ 11 hours ఆ యొక్క హెబ్రోన్ ఆవరణంలోనే మేము ఉన్నాము. లోపల ఏ పని చెప్తే ఆ పని శక్తి లోపం లేకుండా చేసినామండి మేము. మామూలుగా సండే వర్షిప్ కొరకు లోపల ట్రైనింగ్లో ఉన్న సేవకురాలు వాళ్ళంతా మార్నింగ్ పని చేసేస్తారు, ఆవరణం నూకేసి సాపలు పరిచేస్తారు, అక్కడ వరకే వాళ్ళ పని. మీటింగ్ అయిపోయిన తర్వాత సువార్తకు వెళ్ళే వాళ్ళం. అది మీటింగ్ అయిపోయేసరికి 3 అవుతుంది సండే రోజు. సువార్తకు వెళ్ళినాం. సువార్తకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సాపలన్నీ తీసేయాలి. సాపలు తీసేసినాం. చైర్స్ అన్నీ తీసేయాలి. చైర్స్ తీసేసినాం. చైర్స్ ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టినాము. సాపలు తీసేసి సాపలు ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టినాం. ఆ సువార్త అయిపోయి వచ్చిన తర్వాత అందరికీ భోజనాలు. ఆ భోజనాలలో కూడా మళ్ళీ సర్వింగ్ చేయాలి. రైస్ సర్వింగో లేకపోతే సాంబార్ సర్వింగో ఆ సర్వింగ్ కూడా చేయాలి. సో మార్నింగ్ ఎప్పుడో 9:30కో ఎప్పుడో కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి పోయినాం అంతే మేము. ఆ సర్వింగ్ చేసుడు అయిపోయిన తర్వాత అందరూ తిన్న తర్వాత మేము తినాలి. అప్పటికి 4:30నో 5 అవుతుంది. ఇప్పుడు మాకు బలం ఎక్కడి నుంచి రావాలి, ఓపిక ఎక్కడి నుంచి రావాలి, సనుగుడు గురుగుడు వస్తుందా రాదా? పొద్దున ఏదో కొంచెం తిన్నాం మేము, ఇప్పుడు మాకు బలమే లేదు, అసలు ఇంతగానో పని చేపిస్తుండ్రేంది. ఎవరూ చేయమని చెప్పలేదు, మా అంతలో మేమే వెళ్ళిపోయినాం. సో కాబట్టి మనస్ఫూర్తిగా సేవ చేయుట, ఇష్టపూర్వకంగా సేవ చేయుట, మనసు పెట్టి పని చేయుట, ప్రేమించి ప్రేమతో పని చేయుట. దాని తర్వాత అందరూ భోజనాలు అయిపోయిన తర్వాత మేము భోజనాలు చేసినాం. మేము భోజనాలు చేసి అయిపోయిన తర్వాత మాకు రెస్ట్ దొరుకుతుందా అంటే అది కూడా లేదు. మళ్ళీ ఆ యొక్క వండిన పాత్రలన్నీ క్లీన్ చేయాలి.
వండిన పాత్రలు క్లీన్ చేయాలా, బకెట్లు క్లీన్ చేయాలా, ఆ యొక్క రైస్ గంపలు ఉంటాయి కదా, ఆ యొక్క రైస్ గంపలను కూడా ఒక్క మెతుకు కూడా అందులో ఉంచకుండా అన్ని క్లీన్ చేసినాం మేము. 2011 అండ్ 2012 ఈ 2 years నేను హెబ్రోన్లోనే ఉన్నాను. హెబ్రోన్లోనే వాక్యం నేర్చుకున్నాను నేను. ఆ పని అయిపోయేసరికి మళ్ళీ 6:30 అవుతుంది. 6:30 అయిన తర్వాత సండే రోజు హెబ్రోన్లో సాయంత్రం సువార్త మీటింగ్ ఉంటుంది. ఆ సువార్త మీటింగ్కి మళ్ళీ స్టేజ్ రెడీ చేయాలా, దాని తర్వాత సాపలు వేయాలా, మళ్ళీ చైర్లు వేయాలి. అర్థమవుతుందమ్మా? సరే, సువార్త మీటింగ్కి కూర్చున్నాము. సువార్త మీటింగ్కి కూర్చున్న తర్వాత అంత పని చేసిన తర్వాత ఖచ్చితంగా మనిషి అలసిపోతాడు కదా. అలసిపోయిన తర్వాత మీటింగ్లో కూర్చుంటే నిద్ర రావాలి కదా. మాకు నిద్ర కూడా రాలేదు, అసలు నిద్రనే రాలేదు. వాక్యం చాలా మంచిగా మేము నేర్చుకున్నాం, పాటలు కూడా చాలా మంచిగా మేము నేర్చుకున్నాం. అసలు అలుపు అనేది ఎరగకుండా దేవుని మందిరంలో మేము పని చేసినాం. ఆ పని చేస్తూ ఉంటే ఎక్కడో తెలియని శక్తి అనేది మాకు వస్తూనే ఉన్నది. ఇంకా పని చేయాలా, ఇంకా పని చేయాలి, ఇంకా కొద్దిసేపు పని చేద్దాం అనే అనిపించింది. కానీ ఈ పని వదిలిపెట్టి పారిపోదాం అని ఏ ఒక్కరోజు కూడా నాకు అనిపించలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ చర్చిలో? నేను చేసినానండి, నేను చేసిందే చెప్పినాను ఇప్పుడు. అందుకే దేవుడు ఆయన వాక్యం మాకు నేర్పించినాడు. యెహోవాకు పరిచర్యలో సక్సెస్ అయినాం కాబట్టి యెహోవా పరిచర్య మాకు ఇచ్చినాడు. ఫస్ట్ యెహోవాకు పరిచర్యలో నువ్వు నేను సక్సెస్ అవ్వాలి అనేది దేవుని యొక్క కోరిక. దేశానికి గవర్నర్ కాబోయే వ్యక్తి పనిచేసినాడండి, పరిచారకుడుగా పనిచేసినాడు. సో కాబట్టి వీ విల్ సర్చ్ అవర్ హార్ట్. సో ఐ థింక్ ఆల్మోస్ట్ 8 or 9 థింగ్స్ ఇప్పుడు మనం చూసినాము. వచ్చే వారం మిమ్మల్ని అందరినీ అడుగుతాను. సో ఇదే టాపిక్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. దేవుని చిత్తం అయితే వచ్చే వారం ఎవరు దేవుని సన్నిధిలో పనిచేయాలి అనే వాక్యంలో వచనం తీసి చూయించి మరీ చూస్తాం. సో కాబట్టి దయచేసి స్టడీకి రెగ్యులర్గా రండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళని కూడా రమ్మని చెప్పండి. దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దయచేసి చైన్ ప్రేయర్ ఎవరైతే చేస్తున్నారో మీరందరూ మీ టైంని మానుకోకుండా మీ టైంలో మీరు చైన్ ప్రేయర్లో కంటిన్యూ అవ్వవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీ ఇంట్లో పని చేయుట అనేది ఎంతో గొప్ప భాగ్యం, ఎంతో మందికి లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. పరలోకపు తండ్రి, మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, మీ ఇంట్లో ఏ విధంగా పనిచేయాలి అనే దాని గురించి ఒక 8 సంగతులు లేకపోతే 9 సంగతులు మీరు మాకు చూపించినారు. పరలోకపు తండ్రి, మరి ఆ విధంగా ఫస్ట్ మీ ఇంటిని ప్రేమించుట, మీ పనిని ప్రేమించుట, మీ ప్రజలను ప్రేమించుట, మీ వాక్యాన్ని ప్రేమించుట, మిమ్మల్ని ప్రేమించుట, మీరు ఏ ప్రేమతో అయితే మమ్మల్ని ప్రేమించినారో అదే ప్రేమతో మేము మీ ఇంటిని ప్రేమించాలా, మీ యొక్క పనిని ప్రేమించాలా. పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ప్రభువా, మరి చిన్నగా నా సాక్ష్యం కూడా పంచుకునే భాగ్యం ఇచ్చినారు, వందనాలు. పరలోకపు తండ్రి, మేమందరము కూడా యెహోవాకు పరిచర్య అనే దాంట్లో సక్సెస్ అయ్యేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం నాయన. సమూయేలుని బట్టి స్తోత్రాలు. గునుక్కోకుండా, సనుక్కోకుండా, శక్తికి మించి ప్రభువా మరి మీ ఇంట్లో పనిచేసినాడు. ఏలి ఎదుట మీకు పరిచర్య చేసినాడు, మీకు వెళ్ళలేని వందనాలు. పరలోకపు తండ్రి, విత్తబడిన వాక్యంకై స్తోత్రాలు. సాతానుడు మా హృదయాలలో నుండి ఈ వాక్యాన్ని ఎత్తుకుపోకుండా సహాయం చేయవలసిందిగా కోరుతూ, పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని మేము నెమరు వేసుకునేలాగున కృప చూపించండి. ఇంకనూ ముందుకు కంటిన్యూ అయ్యేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ, ముందున్న ప్రత్యేక కూడికలని మీ యొక్క దయగల హస్తాలకు అప్పగిస్తూ ప్రతి అక్కర తీరుస్తారని నమ్మి స్తుతిస్తూ, వాతావరణాన్ని మీ అదుపులో పెట్టుకుంటారని నమ్మి స్తుతిస్తూ, పరలోకపు తండ్రి, వెళ్తున్నాం మీ దీవెన ఆశీర్వాదాలతో పంపవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు, ఎవరతని సేవించెదరో ఫలమొందెదరంతమందు, ఇతరులకు లేనాటి
ఆ ఘనతను నీకిచ్చే ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. అందరికీ ప్రైజ్ ద లార్డ్.